దేవుని సేవకుడిగా మేము మీకు తెలియపరుస్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? రాకడ సమీపముగా ఉన్నది, మారు మనసు పొందండి. రాకడ సమీపముగా ఉన్నది, మారు మనసు పొందండి. యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు 2025 సంవత్సరాల క్రితం రక్షకుడిగా వచ్చాడు. కృపాకాలంలో నువ్వు నేను మనం ఉన్నాం, కృపలో ఉన్నాం. ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? ఆవరిస్తూ బలపరుస్తుంది. కృప. ఆయన తిరిగి మరలా రెండో రాకడలో వచ్చాడంటే కృప పోయి ఏమైంది? శిక్షా కాలంలో ఉంటాం. ఇది మీకు తెలియపరచడానికి ప్రభు మిమ్మల్ని మీకు తెలియపరచడానికి అనేక రకమైనటువంటి సేవకుల్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు. పిల్లారా, సేవకుడు దేవునికి నీకు మధ్యవర్తిగా, గాబ్రియేలు దూత దేవునికి మనుషులకి మధ్యవర్తిగా నిలబడింది. పిల్లారా, తెలియపరిచినది ఎగ్జాక్ట్లీగా జరిగిపోయింది. తర్వాత ఏమి నువ్వు కుమారుని కంటావు, యేసు అని పేరు పెడతావు. చూడండి ఎంత డిక్లరేషన్ ఇచ్చిందో. చదువమ్మ. తర్వాత ఆయనంట గొప్పవాడై, ఆయన గొప్పవాడై ఎవరు కుమారుడంట? సర్వోన్నతుడి కుమారంట. సర్వోన్నతుడైనటువంటి కుమారుడు. సర్వోన్నతుడు అంటే ఏంటి? సర్వోన్నతుడు అంటే ఏంటి అర్థం? సర్వము. స్పోర్ట్స్ మ్యాన్ అంటారు ఆల్రౌండర్ అని. అంటే వాళ్ళు బౌలింగ్ చేస్తారు, ఫీల్డింగ్ చేస్తారు, బ్యాటింగ్ చేస్తారు. చక్కగా ఆల్రౌండర్గా పిలువబడతారు వాళ్ళని. క్రికెట్ ప్లేయర్ని ఆల్రౌండర్ అంటే అన్ని. స్పోర్ట్స్ మ్యాన్లు అన్ని ఆల్రౌండ్. కబడ్డీ, వాలీబాల్, రన్నింగ్ పోటీలు, అథ్లెటిక్స్ అన్నీ ఆడగలే వాళ్ళని ఆల్రౌండర్ అంటారు. కానీ ఆల్రౌండర్ అంటే ఇక తిరగలేదు. అట్ట సర్వోన్నతుడు, ఇక సర్వోన్నతుడు, సర్వానికి అధికారి, సర్వోన్నతుడు, సర్వంలో ఉన్నటువంటి వాడు, సర్వం తెలిసినటువంటి వాడు, సర్వం ఎరిగినటువంటి వాడు, సర్వానికి కర్త అయినటువంటి వాడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి వాడు కుమారుడిగా మన మధ్యకి వచ్చి ఉన్నాడు. అంటే సర్వము ఏం చేసింది తెలుసా? సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడమైనటువంటి ఆ స్థలము, ఆ పరిశుద్ధ స్థలము నుండి ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా పంపబడ్డాడు మనకి. సర్వోన్నతుడైనటువంటి కుమారుడిగా మనకి పంపబడ్డాడు. పిల్లారా, ఆయన గొప్పవాడంట. ఏంటి గొప్పతనం ఆయనలో గొప్పతనం ఏంటి? బాల్యంలోనే అద్భుతం చేసినటువంటి వాడు. బాల్యంలోనే ఆయన జ్ఞానులైనటువంటి వారిని రక్షించాడు. బాల్యంలోనే. ఏ రక్షణ తెలుసా? శారీరకమైన రక్షణ. లేకపోతే చనిపోయేవాళ్ళు. వాళ్ళు తూర్పు దేశం నుండి వచ్చారు, కనుగొన్నారు, చూశారు, మొక్కారు, ఇవ్వాల్సినవి ఇచ్చారు, వెళుతూ ఉన్నారు. వెళ్ళాల్సిన మార్గంలోకి వెళ్ళాల్సినటువంటి వారిని వెళ్ళనీయకుండా వేరే మార్గంలో పంపించాడు. వెళ్ళాల్సిన మార్గం ఎక్కడికి? హేరోదు చెప్పాడు, మీరు వెళ్ళి ఆయన్ని కనుగొని, ఆ శిశువుని కనుగొని చూసి మాకు కూడా వస్తే మేము కూడా వెళ్ళి పూజిస్తాం, మేము కూడా వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తాం అని చెప్పి నమ్మకంగా పంపిస్తే వాళ్ళు తిరిగి ప్రయాణమై రాజుకు తెలియపరుద్దామన్న విధానంలో ఉంటే వాళ్ళ దగ్గరికి కూడా దూత వెళ్ళి, మీరు ఇటు వెళ్తే మీకు ప్రాబ్లం ఉంటుంది, ఇటు వెళ్ళిపోండి అంటే గొప్పతనం. చిన్నతనంలోనే దూతను పంపించాడు. పిల్లారా, హల్లెలూయా. పుట్టక మునుపు గాబ్రియేలును పంపించాడు, పుట్టిన తర్వాత కూడా దూతను పంపించాడు.